అండి అందరికీ నమస్కారం. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ ముందస్తు బెయిల్ పిటిషన్ ఇవాళ కోర్టులో విచారణకి రాబోతూ ఉంది. ప్రముఖ అడ్వకేటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు నిరంజన్ రెడ్డి బండి భగీరథ తరపున కేసును వాదించబోతూ ఉన్నారు. నాకు తెలిసి బెయిల్ వచ్చే అవకాశం లేదు. ఎంత పెద్ద లాయర్ వాదించినా సరే బెయిల్ రావడానికి అవకాశం లేదు. బెయిల్ వస్తుంది అనే నమ్మకంతోనే బండి భగీరథ నిన్న విచారణకి వెళ్ళలేదు. నిజాన్ని నిన్న విచారణకి వెళ్ళలేదు. ఏదో రేపు వెళ్తానని చెప్పేసి మెయిల్ పెట్టాడు. బట్ ఆ మెయిల్ని పోలీసు వాళ్ళు అంగీకరించలేదు. బండి భగీరథ పెట్టిన మెయిల్ని పోలీసులు అంగీకరించలేదు. వెంటనే విచారణకు రండి అని చెప్తున్నారు. బండి భగీరథ కోసం 5 పోలీసు బృందాలు వేట మొదలుపెట్టాయి. ఒక 2 బృందాలు ఢిల్లీలో, ఒక 2 బృందాలు హైదరాబాదులో, ఒక బృందం కరీంనగర్లో బండి భగీరథ కోసం వెతుకుతున్నారు. మరి ఎక్కడ ఉన్నాడన్నది తెలియదు. మేబీ రేపు విచారణకు వస్తాను అని చెప్పేసి అతనైతే ఒక మెయిల్ పెట్టాడు. 15వ తారీఖు విచారణకు వస్తాడట. ఎందుకంటే అతని ఉద్దేశం ఏంటంటే 14వ తారీఖు కోర్టు ఏమైనా బెయిల్ ఇస్తేమన్న ఆశ, కానీ ఇచ్చే అవకాశం తక్కువ. బండి భగీరథ ఖచ్చితంగా అరెస్ట్ కావడానికి అవకాశం ఉంది. అతను విచారణకు వెళ్ళిన మరుక్షణం అతను అరెస్ట్ చేసే అవకాశమే ఉంది. అతను అరెస్ట్ అయిన తర్వాత కూడా నార్మల్ బెయిల్ కూడా అంత ఈజీగా రాదు. ఎందుకంటే అతని మీద పెట్టిన కేసు అలాంటిది. ఇప్పుడు పాత సెక్షన్స్ ప్రకారం బెయిల్ రావచ్చు. అంటే ఇతను బెయిల్ అప్లై చేసుకునేటప్పటికీ సెక్షన్స్ వేరు, ఇప్పుడు సెక్షన్స్ మార్చేశారు. అప్పుడు పోక్సో యాక్టే పెట్టినప్పటికీ పోక్సో యాక్ట్లో సెక్షన్ 74, 75 పెట్టారు. అది 3 years బిలో శిక్ష పడే కేసులు. ఆ కేసులో బెయిల్ వస్తుంది. కానీ ఇప్పుడు సెక్షన్స్ ఆల్టర్ చేశారు, సెక్షన్స్ మార్చారు. సెక్షన్ 5 Clause 1 రెడ్ విత్ సెక్షన్ 6 పెట్టారు. ఇది 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష పట్టడానికి అవకాశం ఉన్నటువంటి సెక్షన్స్. సో ఈ పర్టికులర్ సెక్షన్ పెట్టిన తర్వాత ఇక బెయిల్ రావడం కష్టం. అరెస్ట్ అయిన తర్వాత కూడా నార్మల్ బెయిల్ రావడం కూడా చాలా కష్టం. కొన్ని నెలల పాటు బండి భగీరథ కేంద్ర మంత్రి కొడుకైనా సరే అతని స్థాయి ఏంటి అనే దాంతో సంబంధం లేకుండా జైలు జీవితాన్ని గడపాల్సిందే. దాంట్లో రెండో అభిప్రాయం లేదు. బండి భగీరథ అరెస్టు, జైలు జీవితం, అతని కేసు ఉదంతం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.